నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఏ ఊరండి మంది? కేతవరం. కేతవరం అంటే జంగారెడ్డిగూడెమా సార్? జంగారెడ్డి మండలం అండి. మీ పేరు సార్? కరెక్ట్లా రామేష్. వరి చేను ఉడుతున్నారు కదండి, ఎన్ని ఎకరాలు ఉడుతున్నారండి? 3 ఎకరాలు. ఈ కూలీలు మగవాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారండి? బెంగాల్. వెస్ట్ బెంగాల్ అండి. వీళ్ళకి ఎకరానికి ఓడడానికి ఎంత అండి? 4500. ఒక ఎకరానికి ఓడడానికి అండి. మనం ఇంకా వీళ్ళకి ఏమైనా ఇవ్వాలా ఎక్స్ట్రా? గట్ట ఏమో అక్కర్లే. టిఫిన్లు గట్ట టిఫిన్ ఇస్తే బాగా చేస్తారు పని. ఒక ఎకరానికి వచ్చి 4500 అవుతుంది ఖర్చు, ఇంకేమీ లేదు. తర్వాత మనకి ఎకరానికి వచ్చి ఎన్ని కేజీలు నారు పడుతుందండి? 10 కేజీలు 15 కేజీలు అంతే. ఒక చోట 12 కేజీలు అలా పడుతుందండి. ఏమి నారు అండి ఇది? పియ్యాలంటే ఇప్పుడు మనకి తింటాకండి ఈ ఒడ్లు. మనం ఎన్ని ఎకరాలు అండి మొత్తం ఊడ్చేదండి? ఇవాళ 3 ఎకరాలు. మీరు ఎన్ని ఎకరాలు చేస్తారండి? 8 ఎకరాలు చేస్తాం మొత్తం. వరేనండి 8 ఎకరాలు. ఎంత వద్దండి దిగుబడి ఇది పియ్యాలండి? 30 కాడలు. ఇప్పుడు లేడీస్ ఉడుతారు కండి మన లోకల్ వాళ్ళు. లేడీస్కి ఈ బెంగాల్ ఉడుపుకి తేడా ఏంటి? లేడీస్కి బెంగాల్ ఉడుపుకి తేడాలో మళ్ళీ ఇలా ఎంత డిస్టెన్స్తో ఉడతారు నారు? దుబ్బు చేస్తారు వాళ్ళు, పెట్టింది దుబ్బు చేయదు. తర్వాత ఇది గాలి గడ్డ తగిలి ఫ్రెష్గా ఉండి దుబ్బు చేసుకుంటే తెగులు గడ్డ తగ్గుతాయి అంటారా వీళ్ళకి? మన లేడీస్ ఉడిచేదానికి దీనికి ఏంటి మరి తేడా? అది అయితే మేము ఆకు మూసి రావాలా, వెనకాల కట్టలు తీయాలా, అన్ని చేయాలా. ఇదైతే అండి మొత్తం వాళ్ళే పడతారు. ఇక మనం 4500 ఇచ్చేసి గొట్టు మీద నుంచి ఉంటే దమ్ము చేసి అప్ చెప్తే వాళ్ళ మరి నీట్గా ఊడిసి అప్ చెప్తారు మనకి. మరి ఇప్పుడు ఈ దమ్ములో మందు గట్ట ఏం వేయలేదండి? కలుపు మందు గట్ట వేయాలండి. మరి కాడ గట్ట తొక్కిన ఇదేంటి బలానికా? జీలుగా. ఇది ఎన్ని కేజీలు చల్లారండి ఎకరానికి వచ్చి? 10 కేజీలు చల్లారు. ఇవి ఎంత అండి కాస్ట్ వచ్చి కేజీ వచ్చి? దగ్గరగా 100 రూపాయలు దగ్గరలో పడుతుంది కేజీ వచ్చండి. మనకు విత్తనాలు వడ్లు వచ్చి ఎంత పడుతుందండి? విత్తనాలు వడ్లు 1350 రూపాయలు ఎంత పడుతుంది ప్యాకెట్ వచ్చి. ఓ ప్యాకెట్ వచ్చి అంటే ఓ ప్యాకెట్ వచ్చి 3 ఎకరాలకు వద్దా? ఏమేమి మందులు వేస్తారండి వీటికి ఇప్పుడు ఇది అయిన తర్వాత? ఓన్లీ ఊరియాను కలుపు మందు ఫస్ట్ వేయాలి. తర్వాత నెక్స్ట్ డిఏపి ఊరియా కలిపి వేయాలి. అలాగే ఎన్నిసార్లు వేయాలి? ఎన్ని కొట్టాలండి? మళ్ళీ మందులు ఏమైనా స్ప్రే చేయాలండి? దోమ పడితే మట్టుకి రోజు కొట్టుకోవాల్సింది. దిగుబడి గట్ట పర్లేదు అంటారా? అంత కాలం లైన్ గా ఉండాలి. కోసేటప్పుడు వాన గట్ట లేకుండా ఉండాలి, గాంధుములు లేకుండా ఉండాలి. ఇవి ఉన్నా ఇబ్బంది. మనుషులతోనేనండి కోసేది లేకపోతే మిషన్ హార్వెస్టింగ్? ఈ గడ్డి తర్వాత గేదెలకి గట్ట వాడుకుంటారా? సరే అండి అయితే.